పక్కన అమ్మా వెనకెళ్ళండి. అమ్మాయి బాగుమరా కన్వా వేసుకోండి. కన్వా అమ్మా కన్వా ఇద్దరు కన్వాలు హలో టీవీ గారు మాట్లాడుతున్నారు. అందరూ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారా? గుడ్ మార్నింగ్ అండి. సమయం తీసుకుని అందరూ వచ్చారు, చాలా సంతోషం. ఇంపార్టెంట్ డే, చాలా ఇంపార్టెంట్ డే ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ. వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో విజయవాడ పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ లైఫ్లోకి ఎంటర్ అవుదామని డిసైడ్ అయ్యాం. మిత్రులు విజయసాయి రెడ్డి గారు, కాంప్రమైజ్ మేయర్ రత్నబిందు గారు కూడా నాతో పాటు జాయిన్ అయ్యారు. సోదరులు బాబుకుమార్ గారు, విష్ణు గారు, నల్లంపల్లి గారు, మొత్తం మా శ్రేయభిలాషులంతా కూడా వచ్చారు. సో మీరంతా బయట ఉన్నారని చెప్పి మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటే ఐఎమ్ హ్యాపీ టు అడ్రస్. అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఎంపీ కింద పోటీ చేయమని ఆదేశించారు. నేను మా బ్రదర్స్ అందరం వేగొండ కంటెస్ట్ కదా. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు గత 15 సంవత్సరాలుగా చాలా సన్నిహితులు, మిత్రులు. పబ్లిక్ సర్వీస్ అనేది రాజకీయం కాదు. నేను ఇక్కడికి వస్తుంది పబ్లిక్ సర్వీస్కి. నేను పుట్టి పెరిగింది విజయవాడ, నేను చదువుకుంది విజయవాడ, స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ చదువుకున్నంత విజయవాడ. విజయవాడ డెవలప్మెంట్ ఈజ్ మై ఎజెండా, పాలిటిక్స్ ఈజ్ నాట్ మై ఎజెండా. ఎన్నికల్లో ఇప్పుడు అమరావతి సీట్ అనేది చాలా కీలకమైన సీటు, విజయవాడ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. సో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుంది, తర్వాత మీరు ఏ నినాదంతో ముందుకెళ్ళబోతున్నారు? క్యాపిటల్ ఏరియా కాబట్టే నేను వచ్చానండి. నా ఊరు బాగుపడాలి, నా ఊరు డెవలప్ అవ్వాలి. ఆ విజన్ ఉన్న నాయకులు ఉన్నారు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ విజన్ ఉంది, క్యాపిటల్ ఎలా డెవలప్ చేయాలి విజయవాడ అనేది. ఆ క్లియర్ విజన్ ఎజెండా ఇది 5 ఏళ్ళు 10 ఏళ్ళ విజన్ కాదు, ఇది 25 year విజన్. ఒక 10 సంవత్సరాలు డెవలప్మెంట్ చేసే విజన్తో వస్తున్నాం అందరం యంగ్ బ్లడ్. సో డెవలప్మెంట్ ఈజ్ అవర్ ఓన్లీ ఎజెండా. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ టైంలోనే మీరు వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న ప్రచారం జరిగిన తర్వాత మీరు వైసీపీకి దూరం అయ్యారు. ఎందుకు గ్యాప్ వచ్చింది 5 సంవత్సరాలు జగన్కి మీకు అనేది? గ్యాప్ ఏ రోజు రాలేదండి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు. అంటే నేను అఫ్కోర్స్ నాకే నా ఓన్ కేపబిలిటీస్, నా ఓన్ మెంటల్ మేకప్, నా ఓన్ పర్సనల్ సిచ్యువేషన్, ఐ వాజ్ నాట్ ఫుల్లీ ప్రిపేర్డ్ అండి. దాన్ని గెట్ పబ్లిక్ సర్వీస్కి వెళ్ళినప్పుడు మనం ఫుల్ టైం మనసా వాచా కర్మడా మనం కమిట్ అయి ఉండాలండి. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే పారిశ్రామికవేత్తలంతా కూడా కొన్ని ఒత్తిళ్ల మూలంగా వైసీపీలో జాయిన్ అవుతున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఒత్తిళ్ళు ఉంటాయి. దిస్ ఈజ్ ఎ ఫ్రీ కంట్రీ అండి. ఇక్కడ ఒత్తిళ్ళు ఎలా ఉంటాయి? ఫ్రీ కంట్రీ ఇది. ఈ కంట్రీలో అసలు ఒత్తిళ్ళు ఎలా ఉంటాయి? మనకు నచ్చింది మనం చేస్తాం, మనకు నచ్చిన పార్టీ, మనకు నచ్చిన సిద్ధాంతం, మనకు నచ్చిన హెల్ప్ మనం చేస్తాం. విజయవాడ నేను పుట్టి పెరిగిన ఊరు, నా ఊరు డెవలప్ చేసుకోవాలని నాకు ఆశ ఉంది. ఈ అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు క్యాపిటల్ రీజియన్ డెవలప్ చేస్తారు, డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుంది. అది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదండి, 25 year విజన్ అది. గత 5 సంవత్సరాలుగా ఏం డెవలప్మెంట్ జరిగిందో అందరికీ తెలిసిందే. విజయవాడ చరిత్రలో గత 20 సంవత్సరాలుగా విజయవాడ డెవలప్మెంట్ అంటే తోడ్పడింది పీవీపీ సంస్థలు, పీవీపీ కాలేజ్ కానీ. విజయవాడ ఏది లేని రోజున డెవలప్ చేసిన విజయవాడని. అవకాశం ఇస్తే ప్రజలు అంతకన్నా ఎక్స్ట్రాడినరీగా డెవలప్ చేస్తాం. సార్, మీరు సినిమా నిర్మాత కదా, క్యాంపెయిన్ చేయడానికి ఎవరినైనా సినీ స్టార్స్ని తీసుకొచ్చే అవకాశం ఉందా? అంటే మా ప్రైవేట్ ఫంక్షన్ చేసినప్పుడు మాల్ ఓపెనింగ్ అప్పుడు సచిన్ టెండూల్కర్ గారు, అనుష్క గారు వచ్చారు. రాజకీయం అనేది వాళ్ళ పర్సనల్ వ్యూస్. కానీ అంతకన్నా బాగా చేస్తాం ఏంటంటే సినీ పరిశ్రమకి ₹66 ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తాయి. ఇక్కడ నుంచి నిర్మాతలందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటాను, ప్రతి ఫిలిం ఫంక్షన్ షూటింగ్లు హైదరాబాద్లో చేస్తారు, ప్రతి ఫిలిం ఫంక్షన్ ఒకటి హైదరాబాదు, ఒకటి విజయవాడలో చేయమని. వీల్ మేక్ విజయవాడ ఏ ఫన్ సిటీ ఫర్ ఆల్ ద యూత్. ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీని అన్ని స్టార్స్ని తీసుకెళ్తాం ఫంక్షన్స్కి. గతంలో గత ఎన్నికల్లో మీరు జనసేన పార్టీ నుంచి కూడా టికెట్ ఆశించారు, పవన్ కళ్యాణ్ రికమెండేషన్ కూడా చేయాలని కోరారు. కానీ ఇప్పుడు ఎందుకు జనసేన వైపు మీరు వెళ్లకుండా వైసీపీనే ఎన్నుకున్నారు?
నేను గత 15 సంవత్సరాలుగా కన్సిస్టెంట్గా ఉంది అందరూ మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారితో. ఫస్ట్ టైం నేను రాజకీయం పబ్లిక్ లైఫ్లోకి వస్తున్నాను. పబ్లిక్ లైఫ్లో ఫస్ట్ టైం వచ్చాను నేను. అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ హావ్ యాక్సెప్టెడ్ అండ్ ఐఎమ్ విల్లింగ్ టు డూ. మాజీ మేయర్ గారు మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను మేయర్ చేస్తున్నాను. ఆయన కుటుంబంలోకి మళ్ళీ నేను రావటం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనేక పథకాలు పెట్టున్నారో ఆ పథకాలు కరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే అది వైఎస్ జగన్ వారి వల్ల సాధ్యం అవుతుంది. తప్పకుండా మీ అందరి ఆశీస్సుల ద్వారా ఆయన గొప్ప నాయకుడు అవుతాడని, ఆయన చేసిన పాదయాత్రే దీనికి ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడైనా రాజకీయ నాయకుడు మనం ప్రజల లోపలికి వెళ్ళిపోయి కూర్చుని మీటింగులు చెప్పేదానికంటే అలా పాదయాత్రకి నేను ఇన్స్పిరేషన్ అయ్యి నేను ఈరోజు మళ్ళీ జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరటం జరిగింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నాకు సొంత ఫ్యామిలీలోకి వచ్చినంత హ్యాపీగా ఉంది. జగన్ గారి ఇది పార్టీ గెలవటానికి నా సాయశక్తిలో కృషి చేస్తానని చెప్పి మీడియా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాను. నేను సయ్యద్ ఖలీల్ అండి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీలో 15 సంవత్సరాల నుంచి ఉన్నాను. సిటీ వైస్ ప్రెసిడెంట్గా, ప్రస్తుతం స్టేట్ సెక్రటరీ కూడా చేసి, ఇప్పుడు ఇవాళ ఈ రాబోయే 28 రోజుల్లో ఈ దుష్టశక్తి పాలన, అన్ని మోసాలు, ప్రతి వర్గం వారిని మోసం చేయటం, ఇవన్నీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పార్టీలో జరుగుతున్నాయి. ఇన్నాళ్ళ నుంచి చూసాం. ఇవాళైనా మాకు కనువిప్పు కలిగి మేము ఈరోజు జగన్ గారు ఏదైతే నవరత్నాలు అయితే ఇచ్చారో, అలాగే ఫీజు రీంబర్స్మెంట్ కానీ, మా ముస్లింలకు 4% రిజర్వేషన్ కానీ ఎవరు ఇలా అటువంటి అన్నీ జగన్ గారు ఇచ్చారు. వారి మేనిఫెస్టోలో కూడా ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఇంకా చాలా బాగున్నాయి. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారు, మీరు కాపుల్ని తీసుకోండి, బీసీలు తీసుకోండి, ముస్లిం తీసుకోండి, అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసింది. బీసీలకి, కాపులకి ఎర్త్ పెడతారు, మాదిగలు కొట్టించుకునేటట్టుగా వాళ్ళు చేస్తారు. అలాగే ముస్లింలకి 3 నెలల ముందు ముచ్చటగా ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చి ఫరూక్ గారు, ఎండి ఫరూక్ గారికి నేనేదో ముస్లిం చేశానంటే అది ముస్లింలు నమ్మరు. ఇవాళ ఈ రాష్ట్రంలో ముస్లింలు అందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఎలా బుద్ధి చెప్పాలి తెలుగుదేశం పార్టీ గారు? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నా ముస్లిం సోదరులారా, మిగతా వర్గాలారా కూడా ఈ రోజైనా మీరు వెనక్కి వచ్చేసి ఇవాళ మనకి నమ్మకమైన పార్టీ ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ. దయచేసి మీరందరూ వైఎస్ఆర్సీపీలో రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నేను షేక్ మునీర్ అహ్మద్, సామాజిక కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో కలిసినప్పుడు సమాజంలో పనిచేసిన సామాజిక కార్యకర్తలు కూడా రాజకీయాల్లో రావాలి అనే ఉద్దేశంతో జగన్ గారు ఆహ్వానించారు. వారి నమ్మకం మీద మేము రాజకీయాల్లో అడుగుపెడుతున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 విషయాలు చెప్పారు. 1, దేవుణ్ణి నమ్మాలి. 2, సమాజానికి సేవ చేయాలనే దృక్పథం ఉండాలి. 3, మనం నిజాయితీగా ఉండాలి, ఉక్కు సంకల్పంతో పనిచేయాలి. ఈ విషయాలు జగన్ గారు చెప్పారు. నాకు ఎంతో సంతృప్తినిచ్చాయి. జగన్ గారు ఉంటే మన రాష్ట్రం డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఒక భరోసా, ఒక నమ్మకం కలుగుతుంది. అదేవిధంగా మైనారిటీ ముస్లింలలో మన టీడీపీలో అన్యాయమే జరిగింది, అన్ని విధాల అన్యాయం జరిగింది. వైసీపీ వస్తే మైనారిటీలకి న్యాయం జరుగుతుందని పూర్తి విశ్వాసం ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రలో తను ప్రతి మనిషిని కూడా, ప్రతి మనిషి యొక్క బాధను అర్థం చేసుకున్నారు, ప్రతి మనిషి యొక్క అర్థం చేసుకున్నారు. సో దానివల్ల మాకు ముస్లింలకు ఒక భరోసా కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పూర్తిగా మేము మద్దతు తెలపాలనుకున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్సీపీని గెలిపించాలని మేము కోరుతున్నాం. కొత్త విషయం ద్వారా విజయవాడ బీసీ నాయకులు, స్టేట్ రాష్ట్ర బీసీ బయటికి వెళ్ళిపోయాను. ఈ రోజున
ఈ రోజున ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 2014లో చంద్రబాబు నాయుడు గారు బీసీ ఎస్సీ ఎస్టీలకి అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఏఈ కూడా పూర్తిగా చేయకుండా మా యొక్క ఓట్లు కొల్లగొట్టి ఈ 5 ఏళ్ల పరిపాలనలో మట్టి దోపిడీ భూదోపిడీ ఇసుక దోపిడీతో ప్రభుత్వాన్ని సాగించారు తప్పితే బీసీ ఎస్సీ ఎస్టీల మైనార్టీలకి ఏ ఒక్క సామాజిక భద్రత కల్పించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పట్ల ప్రకటించిన పథకాలన్నీ చూస్తుంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న 50% బీసీ ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. అట్లాగే బీసీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన బాయన్ శేఖర్ బాబు గారు రాష్ట్ర నగరాల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన బాయన్ శేఖర్ బాబు గారు ఇవాళ పార్టీలో చేరడం చాలా హర్షించదగ్గ విషయం. చెప్పండి. బీసీ ఐక్యవేదిక తరఫున గత దశాబ్ద కాలంగా మేము బీసీల సమస్యల గురించి అనేక రకాలైన ఉద్యమాలు చేశాం. గత ప్రభుత్వాలు ఏవి కూడా మా సంబంధించినటువంటి సమస్యల మీద స్పందించలేదు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తారని, అలాగే అన్ని రంగాల్లో కూడా బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తారని, అలాగే ప్రతి బీసీ కులానికి కూడా ఒక కార్పొరేషన్ ఇస్తారని అనేక రకాలైన వాగ్దానాలు చేశారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి వాగ్దానాల్లో ఆయన చేసినందుకు ఆయన అభినందిస్తూ ఆయన పార్టీకి మద్దతు తెలియజేస్తూ ఆయన పార్టీలో చేరడం జరిగింది.